తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11:5 యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసు ప్రభు సృష్టికర్త, నిర్మాణకుడు, ఆయన పాలకుడు. మానవ పాప పరిణామం ద్వారా జీవితంలో దుఃఖం, కష్టం, సమస్యలు, రోగము మరియు మరణం కూడా మానవుని జీవితంలో చూడగలుగుతున్నాం. అంతేకాదు, ఈ మానవుని యొక్క పాప పరిణామం అనేది సృష్టిపై కూడా కనపడుతుంది. అనగా సృష్టి యొక్క దుర్దశ అనేది మానవ పాప పరిణామం ద్వారానే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు తన సృష్టిపై ఎంతగా ప్రేమ కనపరుస్తున్నాడంటే, తన రూపంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి మానవుణ్ణి విశేషమైనటువంటి ప్రేమ కనపరుస్తున్నాడు. ఈ మానవుని యొక్క పాప పరిణామం నుండి రక్షించడానికే ఆయన శరీరధారిగా వచ్చాడు. మానవుని పాపభారాన్ని మోసి కలువరి శిలువపై బలి అయ్యాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. వారు యేసు యొక్క ప్రేమకు కేంద్ర బిందువులుగా మారుతారు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా మార్తా, మరియా, లాజరును ప్రేమించాడో అలాగే తన యందు విశ్వాసం ఉంచు వారందరూ ఆ ప్రభువు చేత ప్రేమకు పాత్రులుగా మార్చబడతారు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించాడు అని ఆలోచన చేస్తే, మనము పాపపు ఊబిలో కూరుకుపోయినప్పుడు మనల్ని ప్రేమించాడు. మనకు రక్షణ ప్రసాదించడానికై బలి అయ్యాడు. అయితే ఆ ప్రభు ఇచ్చు రక్షణ మీరు స్వీకరిస్తారా? అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు